నీ కుటుంబం ఏమీ అపజయమెరుగని కుటుంబం కాదు. 1969లో జరిగినటువంటి పంచాయతీ బోర్డు ఎన్నికల్లో మీ తాత వైఎస్ రాజారెడ్డి సతీమణి వైఎస్ జయమ్మ పంచాయతీ బోర్డుగా పోటీ చేసి గాడిచెర్ల కృష్ణమూర్తి అనే ఒక బ్రాహ్మణుని చేతిలో 4 ఓట్లతో ఓడిపోయింది. 1989లో మీ తండ్రికి స్వయాన అక్క కొడుకు మైకేల్ బాబు పోటీ చేసి జమ్మలమడుగులో 59,000 ఓట్లతో ఘోర పరాజయం పాలయ్యావు. 1989లో జరిగినటువంటి సంఘటన అది. నీవు శివారెడ్డి మీద కడుపు మంటతో దేవగుడి సోదరులను అంతం చేయాలని వారికి ఫ్యాక్షన్ సృష్టించావు. ఏదో అదృష్టవశాత్తు వాళ్ళు ఆ పోరాటంలో బయటపడారు కాబట్టి సరిపోయింది. 1996లో ఎన్నికల్లో అక్రమాలు చేసుకుని గెలిచావు. 8,850 ఓట్లు పులివెందుల్లో లింగాల మండలంలో రిగ్గింగ్ చేశావు. కౌంటింగ్ నెంబర్ 5లో ఉండి నేను అన్నింటిపైన అర్జీలు పెట్టాను. కర్ణపాపపల్లి అనే గ్రామంలో ఓటర్ల జాబితాలో 700 ఓట్లుంటే 701 ఓట్లుగా జాబితాలో నుంచి లేని కంటే కూడా ఎక్కువ ఆ రోజు పోలింగ్ చేశావు. ప్రిసైడింగ్ ఆఫీసర్ సంతకాలు లేవు, అవి తీసివేస్తే ఓడిపోతావు. ఇది కాకుండా ఆ రోజు జరిగినటువంటి ఎన్నికలో మరొక వ్యక్తి ఉన్నాడు, ఆదినారాయణరెడ్డి. నీకు డబ్బు లేకపోతే చేతులు ఎత్తేస్తే ఆనాటి ప్రఖ్యాతిగాంచినటువంటి వకీళ్ళు పి ఓమిరెడ్డి, కృష్ణమూర్తి సారు వీళ్ళంతా ఇప్పుడు డబ్బు ఖర్చు పెట్టకపోతే కాదంటే నా దగ్గర ₹1 కూడా లేదు అని చేతులు ఎత్తినటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆదినారాయణరెడ్డి గారు అప్పు సప్పు తెచ్చి 6 లక్షలు ఖర్చు పెట్టి నీ కాడ 4,000 5,000 ఓట్లు జమ్మలమడుగులో మెజారిటీ వస్తే ఆ ఓట్లతో నీ తండ్రి గట్టెక్కాడు. 96 ఎన్నికల్లో ఏమి జరిగింది అందరికీ తెలుసు. మీదేదో రాజకుటుంబం అయినట్టు, హరిశ్చంద్రుడి వంశమైనట్టు, ఈ దేశ స్వాతంత్రం కోసం సర్వస్వం ధారపోసినటువంటి స్వాతంత్ర సంగ్రామ సమర యోధుల కుటుంబం అయినట్లు ఈరోజు చెప్తా ఉండవు.